ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 2 సమూయేలు 7:18. 2 సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత చాలండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రములైన మహాగణుడ, మహోన్నతుడా, నీ వాక్యం చెప్పడానికైనా మాట్లాడటానికైనా జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదు ప్రభు. నేను ఒక పాపాత్ముడిని ప్రభు. కేవలం నీ కృపలో ఇక్కడ నువ్వు నన్ను నిలబెట్టి ఉన్నావు తప్ప నేను ఏ పాటి వాడను ప్రభు. నీ వాక్యము చదవడానికైనా సరే నీ కృపలో కనికరించి నీ యొక్క వాక్యంలోని నిగూఢమైన రహస్యములు తెలుసుకున్నట్లు నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. 2 సమూయేలు 7:18. దావీదు గారు యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ దేవుడి ఎదుట కూర్చుండి ఒక మనవి చేశాడు. ఆ మనవి ఏంటి? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చూడండి, ఆ వచనము స్టార్టింగ్లో దావీదు రాజు అని రాసుంది. అలా కాకుండా దావీదు అని కూడా రాసేయచ్చుగా. దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను అని కూడా రాయొచ్చు. అలా రాయకుండా దావీదు రాజు ఇలా యెహోవా సన్నిధిలోనికి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు, అక్కడ మనవి చేశాడు అని చెప్పి రాస్తుంది. చూడండి, దావీదు అని రాయొచ్చు, లేకపోతే దావీదు రాజు అని కూడా రాయొచ్చు. ఎందుకు స్పెసిఫిక్గా రాజు అన్న పదం మెన్షన్ చేశారో, అలాగే దానికి అనుగుణంగా దాని కింద రాసిన సెంటెన్స్ ఏంటంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. సో రాజు అను ఒక స్టేటస్లో, ఒక అర్హతలో ఉండి కూడా దావీదు గారు చక్రవర్తి ఒక హోదా కలిగి ఉండి కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను ఎంతటి వాడను. చూడండి, రాజు అని ఒక స్టార్టింగ్లో ఆ పదం లేకుండా దావీదు ప్రార్థన చేసినప్పుడు నేను ఎంతటి వాడను అని దావీదు అంటే ఏంటి తేడా? ఒకటే. దావీదు అను ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సామాన్యుడు కాబట్టి నేను ఎంతటి వాడిని అన్నాడు అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఒక సామాన్యుడు చేసిన ప్రార్థన కాదు. ఈ లోక సంబంధంగా చూసుకుంటే ఆయన మహా చక్రవర్తి, యూదా దేశము ఇజ్రాయెల్ దేశం మీద పరిపాలన చేయుచున్న ఒక మహా చక్రవర్తి. అందులోనూ సింహపు గుండె కలిగిన వారు సైతము దావీదును చూస్తే గడ వణికిపోతూ ఉంటారు. అంత గొప్ప యుద్ధశాలి, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే గొలియాతుని చంపి ఉన్నాడు. ఎంతో యుద్ధశాలి. ఆయన చూసిన వాళ్ళు సైతము భయపడిపోతారు. అలాంటి ఆయన రాజు హోదాలో ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఎంతటి వాడను. ఒక సామాన్యుడు దేవుని యొక్క సన్నిధిలో, అంటే నాబోటాడు, సర్వసాధారణం కలిగిన సాధారణమైన జీవితం కలిగినాడు దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని నేను ఎంతటి వాడనయ్యా అని అన్నాడు అనుకోండి. అప్పుడు చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఏమంటారు? అవును, వాడు సామాన్యుడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, వాళ్ళ తల్లిదండ్రులు ఏపాటోళ్ళు, వాడు చేసే ఉద్యోగం, వాడు చేసే వ్యాపారం, లేకపోతే వాడి దైనందిక జీవితం ఏ పాటిది, సాధారణమైన కామన్ మ్యాన్, నార్మల్ పర్సన్. అలాంటి వాడు దేవుడి సన్నిధిలో కూర్చొని నేను ఎంతటి వాడు అన్నాడు. దాంట్లో గొప్పే ఉంది, తగ్గించుకోవడంలో గొప్పే ఉంది అని అనుకోవచ్చు మామూలుగా మాట్లాడుకుంటే. కానీ అలా అనుకోకుండా ఉండటానికి ఆ పదంలో, ఆ వచనంలో మొదటి వచనంలోనే రాసింది దావీదు రాజు. చూడండి, తగ్గించుకొని మాట్లాడమంటే ఒక కామన్ మ్యాన్ తగ్గించుకొని మాట్లాడు, తగ్గించుకొని ప్రవర్తించమంటే అసలు వల్ల కాదు. తగ్గింపు అనే స్వభావము ఏదన్నా చేయండిరా అంటే ఎవరు చేయరు.
చాలా కష్టం తగ్గించుకోవటం. ఏమీ లేనాడే ఎగిరి పడతా ఉంటాడు. కానీ ఈ యొక్క వాక్యంలో గొప్పతనం ఏంటంటే, దావీదు అనేవాడు రాజు అనే ఒక అర్హత కలిగి హోదా కలిగి ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? నేను ఎంతటి వాడను. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అలా దేవుని యొక్క సన్నిధిలో? ఈ యొక్క ప్రార్థన ఎలా ఉంది? అయ్యా, నేను మోకరిస్తే ఇంతసేపు ప్రార్థన చేయగలను, నేను కన్నీరు ఎలా కార్చగలను, నేను ఇంత ప్రార్థన చేశా, నేను ఇంత అభిషేకంతో చేశా, నేను ఇంత ప్రవచనాలు చెప్పా, నాకు ఇంత దైవచిత్తానుసారమైన తక్కువ వచ్చింది, నేను వర్తమానం చెప్తే ఇన్ని కుటుంబాలు కట్టబడి ఉన్నవి, నేను వర్తమానం చెప్పకపోతే అసలు ఎవడో ఏ పని మందిరం కూడా ఏది ముందుకు కూడా కదలదు. ఇలాంటి సెల్ఫ్ ప్రొక్లైమ్ అంటే నేను 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 అనే అహంతో మనం మాట్లాడని ఏమైనా ఉన్నాయా? నువ్వు సామాన్యుడుగా ఉన్నప్పుడే నా అంతటోడు లేడు అని నువ్వు అనుకుంటున్నావే. అదే నువ్వు మహారాణిగా మహారాజుగా ఉంటే దావీదు మాట్లాడినట్లు, దావీదు గారు ప్రార్థన చేసినట్టు నేను ఎంతటి వాడను అన్న మాట నువ్వు అనగలవా? ఆలోచించి. దావీదు దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి మోకరించి మనమే చేశాను, నేను ఎంతటి వాడను, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని రాయటంలో కన్నా కూడా ఒక మహారాజు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుండి దేవునికి మనవి చేశాను, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. తగ్గింపు స్వభావం, దీనత్వంతో కూడిన ప్రార్థన. అటువంటి స్వభావం నీకు ఎవరికన్నా ఉందా? సో పాయింట్ అర్థమైందా మీకు? సాధారణమైన వ్యక్తి ఆ మాట అంటే పెద్దగా ఎవడు ఆలోచించడు, పట్టించుకోడు. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే అడుక్కునేవాడు వచ్చి, బాబు నేను ఎంతటో అన్నయ్యా అంటే అడుక్కునేవాడు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేదు, వాడు అన్నాడు, వాడు అన్న మాటలో న్యాయం ఉందిగా, దాంట్లో తప్పే ఉంది అని అనుకుంటాం. అదే ఒక మహారాజు వచ్చి ఏమన్నాడండి? మహారాజు వచ్చి ఏమన్నాడు? నువ్వు సాధారణంగా ఉన్నప్పుడే నీ నోరు నీ అదుపులో లేదు, నీ ప్రవర్తన నీ అదుపులో లేదు, నీ వస్త్రధారణ నీ అదుపులో లేదు, నీ క్రియలు నీ అదుపులో లేదు, చిన్నది చేసి కొండంత మాట్లాడుకునే స్వభావం కలిగిన దానివి. కానీ దావీదు మహారాజుగా ఉండి కూడా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని అన్నాడు. ఎంత తగ్గింపు స్వభావము. ఇక్కడ చూడండి, అయ్యా నేను మహారాజు అవ్వక మునుపు అన్ని సంవత్సరాల పాటు ఇలా అడవుల్లో తిరిగా, కొండల్లో తిరిగా, అరణ్యంలో తిరిగా, సౌలులను చంపడానికి వస్తే ఎలా పారిపోయా, అలా పారిపోయా, నేను యుద్ధశాలుగా ఉండి గొలియాదుని చంపా, నేను ఇలా చేశా, అలా చేశా అన్నీ చెప్పేసి నేను ఇన్ని క్రియలు ఇంతగా కనపరిచాను, ప్లస్ నువ్వు అభిషేకించిన సౌలుని నా చేతికి 2 సార్లు అప్పగించినా సరే నేను చంపకుండా వదిలేసా, ఇలా నా నీతిని చూసి నువ్వు నన్ను హెచ్చించావయ్యా అని దావీదు అన్నాడు. తను కనపరిచిన, తను చేసిన ఏ ఒక్క పనైనా సరే ఎక్కడెక్కడన్నా మెన్షన్ చేశాడా దేవుని యొక్క సన్నిధిలో? ఒకే ఒక్కటే, నేను ఎంతటి వాడను, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. సో ఆ ఒక్క లైన్లో ఏముంటుందంటే కంప్లీట్గా తగ్గింపు స్వభావము, దీనత్వంతో కూడిన ప్రార్థన కనబడుతుంది. ఈ దావీదు గారి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అనుకో. ఉదాహరణకి దావీదు గారు గొలియాదుని చంపిన తర్వాత నుంచి మహారాజు అయ్యే వరకు కూడా ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉంటుంది? నువ్వు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నావా? ఆలోచించి. గొలియాదుని చంపినప్పుడు దావీదు బాలుడు అంటే వయసు ఎంత ఉంటుంది? టీనేజ్ బాయ్. సో బైబిల్లో రఫ్ ఎస్టిమేషను ఆయన యొక్క తండ్రి, ఆయన ఒక అన్న, తమ్ములు ప్లస్ వాళ్ళ అన్న తోడపుట్టిన వాళ్ళు కాకుండా మళ్ళీ 2 సహోదరులు కూడా 2 ఉంటారు. అంటే అక్క చెల్లి అలాంటి వరుసలతో 2 ఉంటారు దావీదు గారికి. సో వీళ్ళందరి ప్రకారం చూసుకుంటే దావీదు గారి యొక్క వయసు సుమారు మీరు చెప్పినట్టే ఒక 14, 15 అలా ఉంటుంది. ఈవెన్ 18, 19 కూడా ఉండవు. 18, 19 కూడా ఉండవు. సుమారు 15 అటో ఇటు వేసుకోండి. అలాగే దావీదు గారు మహారాజు అయినప్పుడు ఆయన వయసు ఎంత ఉంది? బైబిల్లో స్పష్టంగా రాసి ఉంటుంది, 30 సంవత్సరాలు రాసి ఉంటుంది. 30 సంవత్సరాలు రాసి ఉంటుంది. సో 15 సంవత్సరాలు వేసుకుందాం ఆయన గొలియాదుని చంపినప్పుడు. ఆయన మహాచక్రవర్తి అయినప్పుడు ఆయన వయసు ఎంత ఉంది? 30 సంవత్సరాలు ఉంటుంది. సో 15 నుంచి 30 సంవత్సరాల వరకు ఎంత ఆయుష్కాలం ఉండాలి? 15 సంవత్సరాల పాటు, 15 ఇయర్స్ పాటు. చూడండి,
15 సంవత్సరాల పాటు ఆయన ఇల్లు అంటూ ఏమీ లేకుండా అడవులు పట్టుకొని తిరిగాడు. దేశాలు మారాడు, ప్రదేశాలు మారాడు, ప్రాణం అరచేతిలో పెట్టుకొని పారిపోయాడు. పిచ్చోడు లెక్క ఒక అన్యుడిగా ఉన్న ఒక చక్రవర్తి దగ్గర ప్రవర్తించాడు. పిచ్చోడు లెక్క గోడల మీద గీతలు గీసుకుంటూ నటించాడు. పిచ్చోడులాగా తన యొక్క ఉమ్ము తన యొక్క గడ్డం మీద పడి ఇలా కారిపోయేటట్టు, అంటే సొంగగారినట్టు ప్రవర్తించాడు. గొలియాదును చంపిన ఒక మహావీరుడు. 2 సార్లు సౌలు యొక్క ప్రాణం చేతికి చిక్కినా సరే కనీసం టచ్ కూడా చేయడు. ప్లస్ ఎవరిని కూడా చంపనీయుడు. తను చంపడం మళ్ళీ ఎవరిని చంపనీయుడు. ఏమైనా ఉంటే దేవుడే చూసుకుంటాడు అంటారు. 15 సంవత్సరాల పాటు శత్రువుల దేశంలోకి వెళ్ళి కూడా సుమారు సంవత్సరం మీద 4 నెలల పాటు బ్రతుకుతాడు. ఏంటి, మనం అసమాధానంగా ఉన్న వాళ్ళ ఇంటికే వెళ్ళం. శత్రువు యొక్క దేశంలోనికి వెళ్ళి శత్రువు పరిపాలించే ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళి ఎంతగా తగ్గించుకొని భయపడుతూ 1 సంవత్సరం 4 నెలలు, అది కూడా భార్య ప్లస్ పిల్లలు ప్లస్ ఆయన యొక్క స్నేహితులు వీళ్ళందరితో పాటు కలిసి బతుకుతాడు 1 సంవత్సరం 4 నెలల్లో. ఎంత కష్టం అండి. సో అలా గొలియాదును చంపిన కాలం దగ్గర నుంచి మహాచక్రవర్తి అయ్యే కాలం వరకు కూడా 15 సంవత్సరాల పాటు ఇల్లు వాకిళ్ళు లేకుండా దేశదిమ్మర్లాగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరు తరిమితే అట్లా సిచ్యువేషన్ బేస్ చేసుకొని పారిపోయిన సందర్భం ఉంది. ప్రాణం అరచేతిలో పెట్టుకున్నాడు. ఒకానొక సందర్భంలో తన గురించి తను మాట్లాడుకునేటప్పుడు సౌలు చంపడానికి వచ్చినప్పుడు మాట్లాడుతూ, నేను చచ్చిన కుక్క వంటి వాడిని కదా, నువ్వు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు అని అడుగుతాడు. అలాంటి తగ్గింపు స్వభావంతో కూడిన మాట నేనైనా సరే మీరైనా మాట్లాడగలరా? నేను కుక్కలంటున్నాయ్యా, సరదాగారే కుక్క అని సరదాగా అంటేనే బేరు చేయలేరు. దావీదు మహాచక్రవర్తి అయ్యుండి కూడా, యుద్ధశాల అయ్యుండి కూడా ఆయన కత్తి దూస్తే సౌలు కూడా నిలబడరు. అంత యోధుడయ్యుండి కూడా ఎలా కంపేర్ చేసుకుంటున్నాడు? చచ్చిన కుక్క లాంటి వాడిని. ఇంకో జంతువు పేరు కూడా అది వాడతాడు, గుర్తు రావట్లేదు. సో ప్రతి దాంట్లో కూడా 15 సంవత్సరాల వ్యవధిలో ఆయన ఎన్ని రకాల శ్రమలు అనుభవించాడు, ఎన్ని ఎత్తు పల్లాలు కలిగిన ఆశీర్వాదాలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, పస్తు అవ్వచ్చు, వస్త్రం కూడా లేని పరిస్థితులు, పైగా అడవి, కొండ, గృహ, అంటే ఎండ కానీ వాన కానీ చలి కానీ ఎన్ని పరిస్థితులు గుండా ఇల్లు ఉంటాడు ఆయన. ప్లస్ అన్నిటికన్నా మించి ఆహారాలేమి, బట్టలు లేకపోయినా కట్టుబట్టలతో ఒక జతతోనే బతకగలం. కానీ తిండి లేకపోతే ఒకనొక సందర్భంలో తిండి కోసం ఆ యొక్క ప్రదేశంలో ఉన్న గొర్రెలు కాపరిని అడుగుతాడు. నేను ఇవ్వను పో అని ఎక్కిరిస్తాడు. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళబోయేసరికి దేవుడి యొక్క కృపలో వాళ్ళే తిరిగి వచ్చి వాళ్ళ యొక్క భార్య వచ్చి ఆహారం అంతా ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలని ఉద్దేశించానంటే 15 సంవత్సరముల కాలంలో ఆయన ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బంది, వేదన అన్నీ అనుభవించాడు. అన్నీ అనుభవించి నేను ఇలా చేశాను, నేను ఎంతగా ఓర్చుకున్నాను, లేకపోతే దేవుడు నా పట్ల చేసిన ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు అవ్వట్లేదు, దేవుడి యొక్క వాగ్దానం ఆలస్యమవుతుంది అని ఎక్కడన్నా సరే ఆయన యొక్క మాటలో, లేకపోతే ప్రార్థనలో, లేకపోతే ప్రవర్తనలో దేవుణ్ణి కించపరిచినట్టు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అన్నట్టు, దేవుడు వాగ్దానాన్ని మరిచిపోయాడు అన్నట్లు, అయ్యా నువ్వు కాదు మొత్తం నేనే చేసేసుకున్నాను అని తన గురించి తను గొప్పగా చెప్పుకున్నట్టు ఒక్కసారన్నా సరే మాటలో చూపించలా, ప్రవర్తనలో చూపించలా, క్రియల్లో చూపించలా. ప్రతి దాంట్లో దేవుడి యొక్క చిత్తానికి లోబడి నువ్వు వాగ్దానం చేసావు, దాన్ని తగినట్టు నువ్వు జరిగింపజేయి. లోబడి ఉండటం, దీనుడుగా ఉండటం, తన్ను తాను తగ్గించుకొని ఉండటం. దావీదు గారి యొక్క జీవితంలో దేవుడికి అత్యధికంగా ఇష్టపడిన ప్రవర్తన ఏంటంటే దీనుడుగా ఉండటం. సో నువ్వు ఉన్నావా దీనుడుగా? నువ్వు ఉన్నావా దీనురాలుగా? 15 సంవత్సరాల ఆ యొక్క ఆయుష్కాలంలో ఎన్ని శ్రమలు కొన్నాను నెలని ఒక్కసారైనా సరే తిరిగి దేవుణ్ణి ఇలా ఎందుకు చేసావని ఎప్పుడన్నా సరే ప్రశ్నించాడా? మరి నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి ఇలా అడిగావు? అయ్యా నేను ఎంత ప్రార్థన చేశాగా ఈ కార్యం ఎందుకు జరగల? కొన్ని చిన్న సమస్య చాలు ప్రార్థన చేసుకుని వెళ్ళావా? ప్రార్థన చేసుకుని వెళ్తే ఇలా జరగదు కదా. ప్రార్థన చేసుకుని వెళ్ళినా జరిగిద్ది, ప్రార్థన చేసుకోకుండా వెళ్ళినా జరిగిద్ది. దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో అలా జరిగిద్ది. ప్రతిదాన్ని నువ్వు ఫేస్ చేసే సిచ్యువేషన్లో నువ్వు ఉండాలి. ప్రతి దాంట్లో ఎటువంటి దాంట్లో అయినా సరే
చూడండి, సమూయేలు ప్రవక్త దావీదు గారిని అభిషేకించారు. అభిషేకించినప్పుడు ఆయన యొక్క వయసు ఎంత? తండ్రి యొక్క స్థితిగతుల్లో దావీదు గారు ఏ దృష్టిలో ఉన్నాడు? సమూయేలు ప్రవక్త ఇలా అభిషేకించడానికి, లేకపోతే ఇలా పలానా బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పినప్పుడు యెషీ ఆయన కుమారులందరినీ పిలుస్తాడు, కానీ దావీదు గారిని పిలవడం. అంటే తండ్రి యొక్క దృష్టిలో లెక్కలొగ్గోడు లేడు, తోడబుట్టిన వాళ్ళ దృష్టిలో లెక్కలొగ్గోడు లేడు. మరి దేవుడి యొక్క దృష్టిలో ఎలా ఉన్నాడు? మనుషులందరూ తండ్రి అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళందరూ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఈవెన్ సమూయేలు గారు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టినట్టు ఎత్తు, అందము, బాహుబలము, ఇవన్నీ రంగు, రూపు అన్నీ లక్ష్య పెట్టినట్టు వాళ్ళ యొక్క తోడబుట్టినళ్ళు అలాగే తండ్రి కూడా అలాగే ఉంటాడు. కానీ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? హృదయం లక్ష్య పెట్టేవాడు. నేను హృదయమును మాత్రమే చూస్తా, పై రూపాన్ని నేను చూడను. ఓకే, దీంట్లో ఏదైనా సరే నువ్వు అనుభవించావా? సో యాక్చువల్గా ఈ యొక్క లైన్లో ఏంటంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును అంటాడు. ఆ యొక్క హెచ్చింపు అంటే దేవుడు ఆయనకి ఎటువంటి ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదముని ఆయన స్వీకరించుకొని అంత చక్కగా తాను తగ్గించుకొని ఆ యొక్క మాట వాడాడు. చూడండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. చూడండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. సో నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, చూడండి జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. సో దేవుడు అగు యెహోవా దావీదు గారిని హెచ్చించాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని అన్నాడు. ఓకే, నేను అడిగే ప్రశ్న చూడండి, దావీదు గారిని ఇలా చక్రవర్తిగా దేవుడు చేసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లైన్ వాడాడు, నేను ఎంతటి వాడను అని అన్నాడు. అవునా కాదా? ప్రశ్న అర్థమైందా? గొర్రెల కాపరుగా ఉన్న దావీదుని దేవుడు మహారాజుగా చేసి ఉన్నాడు కాబట్టి గొర్రెల కాపరుగా ఉన్న నన్ను నువ్వు మహారాజుగా చేసి ఉన్నావు, ఇందును బట్టి ఇంత గొప్పగా నువ్వు నన్ను హెచ్చించి ఉన్నావు కాబట్టి నేను ఎంతటి వాడునయ్యా అని తగ్గించుకొని మాట్లాడా, లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందా? ఎందుకంటే లైన్లో రాసింది కదా, 9వ వచనము 8వ వచనంలో, గొర్రెల కాపులోనున్న 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇజ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని అని ఒక ప్రవక్త వచ్చి వర్తమానముగా దావీదు గారితో చెప్పారు. సో ఆ లైన్ బేస్ చేసుకొని దావీదు గారు ఏమైనా ఇలా మాట్లాడారా? సో గొర్రెల కాపరుగా ఉన్న నన్ను నువ్వు ఇలా మహాచక్రవర్తిగా చేసి ఉన్నావు కాబట్టి దీన్ని బట్టి నువ్వు ఇచ్చిన ఈ యొక్క గొప్ప హెచ్చింపుని బట్టి ఈ యొక్క ఆశీర్వాదం బట్టి నేను ఎంతటి వాడినయ్యా అని తగ్గించుకొని మాట్లాడా, లేకపోతే ఇంకా వేరే కారణం ఏముందా? ఏంటిది? దేవుడి యొక్క మందిరం నేను కడతాను అన్నప్పుడు ఏదో నువ్వు కట్టమాకు, నువ్వు కాదు, నీ తర్వాత పుట్టే నీ గర్భవాసాన నీ తర్వాత నీలో నుంచి వచ్చే నీ యొక్క కుమారులు ఈ యొక్క మందిరం కడతారు అని చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడారంట. అదేనా? ఆత్మీయపరంగా మాట్లాడారా అని తను చెబుతుంది. చూడండి, ఈ వాక్యము ఈ యొక్క 7వ అధ్యాయం మొత్తం కూడా అదే వస్తుంది. దేవుడి యొక్క వాగ్దానము దావీదు గారికి ఎలా తెలియబడి ఉన్నది, ప్రవక్త ద్వారా తెలియబడి ఉంది. ఏం తెలియబడి ఉన్నది? మందిరం గురించి కానీ ఆయన యొక్క రాజ్య సింహాసనం ఎలా నిత్య నిబంధనగా స్థాపింపబడుతుందని. వాగ్దానం స్వతంత్రించుకోక మునుపు వాగ్దానం ఏ క్షణానైతే విన్నాడో వెంటనే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దావీదు గారు ఎలా ప్రార్థన చేశారు, ఆ యొక్క ప్రార్థనలో దేవుణ్ణి ఎలా స్తుతించారు, ఆ యొక్క ప్రార్థనలో దేవుడు దావీదు పట్ల చేసిన వాగ్దానమును గురించి ఎలా తిరిగి జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి అత్యధికముగా స్తుతులు స్తోత్రములు చెల్లించి ఉన్నారు. ఇది 7వ అధ్యాయం మొత్తం రాసి ఉంటుంది. దీంట్లో సామాన్యంగా చెప్పాలంటే మనం అందరం ఎలా ఆలోచిస్తామంటే ఈ యొక్క 7వ అధ్యాయము 2 సమూయేలు 7వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు నేను చదువుతా చూడండి. ఇక్కడ ఈ 13 నుంచి 17 వచనాలు నేను చదువుతా చూడండి. దాంట్లో ఏంటంటే దావీదు గారు మహాచక్రవర్తి అయిన పిమ్మట ఆయన శత్రువులందరినీ కూడా దేవుడు దావీదు గారి చేతికి అప్పగించి దావీదు గారికి గొప్ప నెమ్మది సంతోషం కలుగు చేస్తాడు. రాజు అంతఃపురంలో దావీదు గారు నివసిస్తూ ఉంటారు. అది ఆ అంతఃపురం ఎలా కట్టబడి ఉంటుందంటే దేవదారు మ్రాను వృక్షములతో కట్టబడి ఉంటుంది దావీదు నగరం.
అలా దావీదు గారు యొక్క అంతఃపురంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఒక మహారాజుగా ఉన్న నేను ఈ యొక్క రాజనగరంలో నివసించుచున్నానే, ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతి అగు యెహోవా అగు మన దేవుడైన యెహోవా ఇలా ఒక డేరాలో గుడారంలో నివసించుచున్నాడు, అది నాకు ఇష్టం లేదు. దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి అని ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే వెంటనే నాతాను ప్రవక్త గారికి ఆ యొక్క విషయం చెప్తారు. నాతాను ప్రవక్తగా ఆ విషయం చెప్పినప్పుడు నాతాను ఏమంటారు, చాలా సర్వసాధారణంగా చెప్పేస్తారు. అంటే మనుషులు మాట్లాడినట్టు మాట్లాడతారు. నీ హృదయమునకు ఏది ఇష్టమో ఏది మంచిదో అది జరిగించుము అంటారు. ఎందుకంటే దావీదు దేవుడి యొక్క సేవకుడుగా దేవుడు ఎంతో ఇష్టంగా ఉన్నాడు కాబట్టి పాజిటివ్గా మాట్లాడతాడు నాతాన్ గారు. మాట్లాడి వెళ్ళిపోతారు. నాతాన్ గారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి దేవుడు స్వప్నమందు దర్శించి ఒక ప్రవచనముగా మాట్లాడుతూ ఆజ్ఞ ప్రకారం చెప్తారు, నువ్వు నా సేవకుడైన దావీదు దగ్గరికి వెళ్ళు, ఇలా నువ్వు మాట్లాడు, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. 5వ వచనం, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తుల నుండి నేను ఇజ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచూ సంచరించి తిని, ఇజ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలు గోత్రములో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎప్పుడైనాను అని ఉంటినా అని మాట్లాడతారు. సో ఆ మాటలో అర్థం ఏంటి, నేను ఇప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క ఊరిలోనికి రావడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఐగుప్తు దేశంలోనే 430 సంవత్సరాల పాటు ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలోకి రావడానికి 40 సంవత్సరాలు పడుతుంది మోషే గారి కాలంలో. మరి మోషే గారి కాలం దగ్గర నుంచి దావీదు గారి కాలం వరకు ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? అక్కడ ఐగుప్తు దేశంలోనే 430 సంవత్సరాల పాటు, ఆ యొక్క ప్రయాణమే ఒక 40 సంవత్సరాలు, అక్కడే 480 అయిపోయింది, 470 అని. మళ్ళీ మోషే కాలం దగ్గర నుంచి దావీదు గారి కాలం వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? సో ఎంతో 500 సంవత్సరాల కన్నా ఎక్కువే ఉన్నాయి. ఓకేనా? మినిమం చెప్తున్నా, మినిమం 500 ఇంకెక్కువే ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాల్లో నేను డేరాలోనే ఉన్నాగా, నేను గుడారంలోనే ఉన్నాగా, డేరాలో నివసిస్తున్నాను, గుడారంలో నివసిస్తున్నాను, ప్లస్ మీ మధ్య నేను సంచరిస్తూనే ఉన్నాను. ఈ యొక్క కాలంలో ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఎంతోమంది ఇజ్రాయేల్ని రాజులుగా, అధిపతులుగా, న్యాయాధిపతులుగా మీకు నిర్ణయించి ఉన్నా. వాళ్ళు ఇలా మిమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు, మీకు అధికారులుగా ఉన్నప్పుడు, ఎవరితోనైనా సరే నేను ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే నాకు దేవదారు మన్నుతో ఒక మందిరం కట్టించు అని నేను ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పానా అని అంటారు. సో దేవుడు మందిరము ఎలా అంటే ఒక వస్తువు, ఒక పదార్థము, ఒక పరికరముతో కట్టాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డాడు. ఓకే, బంగారము, వెండి, ధనధాన్యములు, డైమండు, ఇన్ని ముత్యాలు, అవన్నీతో దేవుడి యొక్క మందిరం కట్టాలి, కాస్ట్లీగా ఉండాలి, ప్రపంచంలో అన్నిటికన్నా కాస్ట్లీగా ఆ యొక్క మందిరం ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని, భూమిలో నుండి వచ్చే ఆ యొక్క ఖనిజాలు బేస్ మీద, అడవిలో వచ్చే ఆ యొక్క సంపద బేస్ చేసుకొని ఒక మందిరం కట్టించాలి, ఆ దాంట్లో నేను ఉండాలి, కాస్ట్లీ ఇంట్లో నేను ఉండాలి, కాస్ట్లీయెస్ట్ మందిరంలో నేను ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశపడడం. అలాంటి అర్థం ఇది. ఓకే, అప్పుడు కానీ దావీదు గారు అయితే దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశారు, నేను ఇలా నీకు ఒక మందిరం కట్టాలి అని. హృదయాన్ని దేవుడు చూశాడు, దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. దావీదు యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు, ఆలకించాడు, ఆమెను చెప్పాడు. చెప్పి నీ చేతులతో ఎన్నో గొప్ప యుద్ధాలు చేసావు, ఎంతోమంది నువ్వు చంపేసావు, నీ చేతులు ఇలా రక్తంతో నిండి ఉన్నది. ఇదంతా కూడా 1వ దినవృత్తాంతంలో రాసి ఉంటుంది. సో నేను నీ చేతుల ద్వారా మందిరాన్ని కట్టడం నాకు ఇష్టం లేదు, నీ గర్భవాసాన్ని జన్మించిన సొలొమోను చేత మందిరం కట్టించుకుంటాను అని దావీదుతో దేవుడు ప్రమాణపూర్వకంగా మాట్లాడతాడు. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే కదా. కానీ ఇదే నాకు తెలిసింది, మీకు తెలిసింది ఇదే. కానీ ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం అది కాదు. ఇదంతా కూడా కేవలము మన కంటికి కనిపించినట్టు ఒక బైబిల్లో ఆ యొక్క అధ్యాయంలో చదివిన దాని ప్రకారం ఉంటుంది. కానీ దీంట్లో ఆత్మీయానుసారంగా ఒక అర్థం ఉంటుంది. చూడండి,
ఇది చెప్పడానికి కూడా నేను ఎంతో ఆలోచించి బెరుకు భయం కలిగి ఎంతగానో దేవుడి దగ్గర అడిగా. 13వ వచనం దావీదు గారు ఎలా అయితే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకు తగినట్టు నాతాన్ గారు వచ్చి రిప్లై ఇచ్చిన పిమ్మట చూడండి, 10వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుడు దావీదు గారితో ఇచ్చిన రిప్లై ఉంటుంది. గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసి ఇశ్రాయేలునకు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోయిన చోట నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. 12వ వచనం, నేను నీకు సంతానము కలుగజేయుదును, నీ దినములు సంపూర్ణములో అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనికి శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. మీ మట్టుకు మీ సంతానమును మీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఇప్పుడు వరకు నేను చదివిన రెఫరెన్సెస్ మొత్తం కూడా నాతాన్ గారు దావీదు గారితో చెప్పిన దేవుడి యొక్క వాగ్దానం. ఇది యాక్చువల్గా నేను చదివినప్పుడు కానీ మీకు అంతకుముందు మీరు ఎప్పుడన్నా ఏదన్నా సరే సంఘ కాపురుల ద్వారా పాస్టర్ల గారి ద్వారా విన్నప్పుడు ఎలా మీకు అర్థమైందంటే నేను అనుకుంటాం ఇది దావీదు గారు తర్వాత సొలొమోను గారి గురించి రాసిన వాక్యం అని మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇది మనం చదివినట్లయితే సొలొమోను గారి గురించి రాసినట్టు ఉంటుంది. కానీ ఇది ఆత్మీయానుసారముగా ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క చిత్తానుసారమైన హృదయముతో మీరు మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, పట్టుదల కలిగి అడగండి. ఇది సొలొమోను గురించి రాసిన వాక్యం కాదు, ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించి రాసిన వాక్యం, వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు గురించి జననం, యేసుక్రీస్తు ప్రభు గురించి మరణం, యేసుక్రీస్తు ప్రభు గురించి పునరుద్ధాన జీవము, ఆయన యొక్క రాజ్యం నిత్య నిబంధనగా స్థాపింపబడటం, యుగ యుగములు తరతరములు శాశ్వతముగా ఆయన రాజ్యం అలాగే నిలిచి ఉండటం, ఇదంతా కూడా ఈ 4 వచనాల్లోనే ఉంటుంది. మీకు డౌట్ ఉన్నా సరే జాగ్రత్తగా చదువుకోండి, దేవుడి దగ్గర విచారం చేయండి. చూడండి, మీకు ఏమైనా డౌట్ రావచ్చు, మందిరం కట్టించింది సొలొమోనుగా, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ వచ్చాడు ఎక్కడ అని నీకేమైనా రావచ్చేమో. నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభు అంటేనే ఒక పరిశుద్ధుడు, ఆయన ఒక దేవుడు. మరి ఆయన ఏమైనా పాపం చేశాడా? పాపం చేయలే. అట్లాంటి ఆయన ఇలా 14వ వచనం, నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ శిక్షించడం ఏంటి? నెక్స్ట్ 15వ వచనం, సౌలుకి కృప దూరమైనట్టు యేసుక్రీస్తు ప్రభుకి కృప దూరం కాదు, దూరం అవ్వకుండా అలాగే నిలిచి ఉండటం అదేంటి? ఓకే, చదువుతున్నప్పుడు రకరకాల డౌట్లు రావాలి కదా, వస్తున్నాయా? కానీ ఇది కంప్లీట్గా యేసుక్రీస్తు ప్రభువే. చూడండి, దావీదు గారు మరణం అయిన మృతి పొందిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడా? ముందే రాజు అయ్యాడా? దావీదు గారు చచ్చిపోయిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడా? అవ్వలేదండి. దావీదు గారు చనిపోక మునిపే పూర్తిగా కాషియస్లో ఉన్నప్పుడే బెత్షెబా వచ్చి, ఇదిగో ఇన్ని సంవత్సరాల కిందట నువ్వు నాకు ఇలా వాగ్దానం చేసావు కదా అని ఆ చేసిన వాగ్దానం జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా నాతాను ప్రవక్త కూడా వచ్చి, ఇదిగో దావీదు ఇలా ఇలా జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పి నాతాను కూడా దాన్ని తగినట్టు చెప్పటం, దాన్ని బట్టి ఉన్నత స్థలంలో దేవుడి యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఇలా దాన బలులు, నైవేద్య బలులు, సమాధాన బలులు అర్పించి తైలముతో సొలొమోను అభిషేకించి, దావీదు గారు ఏ గాడిదతో అయితే ప్రయాణమైపోతున్నారో ఆ గాడిద మీద సొలొమోను కూడా ఎక్కించి రాజుగా పట్టాభిషేకం చేయండి అని చెప్పి దావీదు గారు ఫుల్ కాన్షియస్లో ఉన్నప్పుడే చెప్తారు. ఓకే, సో దావీదు గారు బతికి ఉన్నప్పుడే సొలొమోను మహారాజు అయ్యాడు. కానీ ఇక్కడ డౌట్ రావచ్చు,
నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, 12వ వచనం, నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. చూడండి, దావీదు నిద్రించిన తర్వాత రాజ్యమును సొలొమోనుకు స్థిరపరచబడిందా? పట్టాభిషేకం చేయబడిందా? కాదు, దావీదు బతికినప్పుడే జరిగింది. ఇది మాట్లాడిన మాట సొలొమోను గురించి కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించి. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. నన్ను మీరు ఆమోదించినా పర్లా, నన్ను మీరు వ్యతిరేకించినా ఇంకా పర్లా, వినండి. ఏం చెప్పానో దృష్టిలో పెట్టుకొని దేవునికి సన్నిధిలో మీరు సొంతంగా ప్రార్థన చేసుకుని విచారించండి. ఈ వాక్యము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించి, సొలొమోన్ గారి గురించి కాదు. సొలొమోన్ గారి గురించి చెప్పింది కేవలము శరీరానుసారముగా. దావీదు తర్వాత దావీదు ఆయన యొక్క రాజ్య పరిపాలన చేసిన కాలంలోనే దేవుడి యొక్క మందిరం కోసం ఒక స్పెషల్గా ఒక ఖజానా ఏర్పాటు చేసి ఆయన సంపాదించిన ప్రతి దాంట్లో ఉన్నతమైనవి బెస్ట్ విన్నారా, బెస్ట్ ఉన్నట్లో దోచుకున్న దాంట్లో, సంపాదించిన దాంట్లో, కష్టార్జితంలో ఎంతో విలువైనవి, గొప్పదైనవి, శ్రేష్టమైనవి తీసుకొచ్చి ఆ ఖజానాలో పెట్టి దాస్తాడు దావీదు. దాసి అవి దేవుని మందిరం కోసం ఉపయోగపడాలని చెప్పి అలాగే పెడతాడు. సొలొమోన్ మందిరం కట్టించే కాలంలో తండ్రి దాచిన ఆ యొక్క ఖజానాలోని శ్రేష్టమైనవి ప్లస్ సొలొమోన్ రాజుగా ఉన్నప్పుడు ఆయన సంపాదించినవి, ఆయన దగ్గర ఉన్న దాంట్లో కూడా శ్రేష్టమైన వాటిలో మంచి మందిరాన్ని కడతాడు. భూమి మీద ఎప్పుడు కూడా అట్లాంటి కట్టడము ఎక్కడ ఎవరో కట్టలేదు. ఆ యొక్క కట్టడం చూసి కూడా ఎంతోమంది ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. చుట్టుపక్కల దేశాలు అందరూ వచ్చి కూడా అది చూస్తానికి వస్తారు, ఆ మందిరం చూస్తారు. ఓకే, కానీ ఈ యొక్క వాక్యంలో అది కేవలం యేసుక్రీస్తు ప్రభు గురించి. రాజ్యము స్థిరపరచబడింది అని మీరు రాసుంది కదా ఇక వాక్యంలో. అక్కడ మీరు సొలొమోను గురించి పెట్టుకున్నారనుకోండి, సొలొమోనుకి రాజు అయ్యాడు. ఓకే, దావీదు రాజు, దావీదు తర్వాత సొలొమోన్ రాజు అయ్యాడు. సొలొమోన్ తర్వాత సొలొమోన్ కొడుకు రాజు అవ్వాలి, ఆ తర్వాత ఆయన రాజు, అలా కొడుకు తర్వాత కొడుకు, మళ్ళీ కొడుకు, మళ్ళీ కొడుకు, అంటే ఒక తరం తర్వాత ఒక తరం తర్వాత ఒక తరం, అలా తరతరాలు వాళ్ళే రాజులు అవుతూనే ఉండాలిగా. యేసుక్రీస్తు ప్రభు జననం అయ్యేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫిజికల్గా తల్లిదండ్రులు ఎవరు? యోసేపు ప్లస్ కన్యక అయిన మరియ. వాళ్ళు ఇరువురిలో ఎవరన్నా సరే రాజుగా ఉన్నారా? రాజ్యాన్ని పరిపాలిస్తున్నారా? సర్వసాధారణమైన వాళ్ళు. కానీ వాళ్ళ ఇరువురిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే యోసేపు గారి యొక్క వంశము దావీదు గారి యొక్క వంశంలో బ్లడ్ రిలేషన్ ఉంది. ఓకే, ఇంకో రహస్యం ఏంటంటే కన్యక అయిన మరియ గారి రక్తంలో కూడా దావీదు గారి యొక్క రక్తం ఉంటుంది. ఓకే, వాళ్ళ ఇరువురు కూడా దావీదు గారి వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడంటే ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఓకే, కానీ ఆ కాలంలో ఎలా ఉంటుందంటే తండ్రి ఒకరే, తల్లులు డిఫరెంట్గా ఉంటారు. అంటే మొదటి భార్యకి పుట్టిన వాళ్ళు లేకపోతే రెండో భార్యకి పుట్టిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆ కల్చర్ ముస్లిమ్స్లో వాడుతున్నారు, హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ వాడరు. కానీ అర్థమైందా నేను ఏం చెప్పాను? ఒక తల్లికి పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోరు, కానీ ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుంటారు. ఓకే, అర్థమైందా? సో యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులుగా ఉన్న యోసేపు గారు ప్లస్ అలాగే కన్యకైన మరియ, వాళ్ళ ఇరువురి యొక్క వంశము యొక్క మూలాలు వెతుక్కుంటూ మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళ ఇరువురిలో కూడా దావీదు యొక్క బ్లడ్ ఉంటుంది, వారి యొక్క వంశమే. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ నేనేమన్నాను? రాజ్యము స్థిరము అవుతుంది అని ఒక 12వ వచనం రాసి ఉంటుంది. సో సొలొమోను గారి యొక్క దావీదు గారి యొక్క తరం దగ్గర నుంచి మళ్ళీ బబులోన్ దేశంలోకి బందీగా వెళ్ళిపోయేటప్పుడు సుమారు 7 తరాలు అవుతాయి. మరి బబులోన్ దేశం దగ్గర నుంచి మళ్ళీ యోసేపు గారి యొక్క తరం వరకు కూడా 7 తరాలు వస్తాయి. అంటే దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 14 తరాలు ఉంటాయి. ఈ 14 తరాలు దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 14 తరాలు ఉంటాయి. ఈ 14 తరాలు రాజ్యం పరిపాలిస్తూనే ఉండాలిగా. ఈ 14 తరంలో ఉన్న ఆ యొక్క పురుషులు, తండ్రి గర్భమును జన్మించిన ఆ యొక్క కుమారులు వారసత్వం ప్రకారము వాళ్ళే మహారాజులు అవ్వాలిగా, కానీ అవ్వలేదే. సో రాజ్యము స్థిరమవుతుంది అన్న పదానికి అర్థం ఏంటి? దేవుడు చేత పరిపాలించబడిన నిత్య రాజ్యము, ఈ లోకంగా సంపాదించే ఈ యొక్క రాజ్యము
పలానా ఊరు పలానా ప్రాంతం. ఉదాహరణకి అదిగో ఆ యోధా దేశాన్ని దావీదు పరిపాలించాడు, ఆ యొక్క యెరూషలేముని దావీదు పరిపాలించాడు, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతాన్ని దావీదు పరిపాలించాడు. అలా దావీదు యొక్క మృతి తర్వాత సొలొమోను గారు కూడా అదే దేశాన్ని పరిపాలించారు. సొలొమోను యొక్క మృతి తర్వాత సొలొమోను యొక్క కొడుకు అదే దేశాన్ని పరిపాలించాడు. అలా పరిపాలిస్తూ వెళ్తే వినటానికి ఆ యొక్క రాజ్యము దావీదు యొక్క వంశం వారు మాత్రమే పరిపాలించారు అని అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు కదా. దావీదు దగ్గర నుంచి 14 తరాలు తర్వాత యేసుక్రీస్తు ప్రభు జన్మించిన పిమ్మట ఆయనే రాజుగా ఉన్నాడా? లేడుగా. ఓకే, ఆలోచించండి. నెక్స్ట్, అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. సో సొలొమోను మందిరం కట్టించాడు, యేసుక్రీస్తు ప్రభు మందిరం కట్టించలేదు కదా. అలా డౌట్ మీకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువే ఒక మందిరం, ఆయన దేహమే ఒక ఆలయం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మృతి పొందే ఆ యొక్క ముందు రోజు ఏం మాట్లాడతాడు? దేవాలయం ఎవరైనా సరే కూల్చుంటే 3 రోజుల్లో నేను దాన్ని తిరిగి కట్టిస్తా అని అంటాడు. అవునా? అప్పుడు పక్కన ఉన్న జ్ఞానులు కానీ శిష్యులు కానీ వేరే అన్యులు కానీ అందరూ ఎంతగానో ఆలోచిస్తారు. ఆ యొక్క మందిరం కట్టడానికే, దేవుడి యొక్క ఇల్లు కట్టడానికి ఎంతో సమయం పట్టింది, సంవత్సరాల తరబడి కట్టారు, ఎంతో చాకచక్యం కావాలి. అలాంటిది ఈయనేంది మందిరం కూల్చేసిన తర్వాత కూడా 3 రోజుల్లో కూల్చబడిన ఆ యొక్క మందిరాన్ని తిరిగి కట్టిస్తాను అని అంటాడు. 3 రోజుల్లో ఎలా కడతారు? వాళ్ళందరి దృష్టిలో ఏంటిది? అది ఒక ఇటుక, ఒక సిమెంటు, ఒక రాయి, దాన్ని పట్టుకొని గోడలుగా కట్టుకోవటం అని అనుకుంటారు. కానీ అది కూడా కాదు. దేవుడు మృతి పొందిన తర్వాత 3 రోజుల్లో తిరిగి లెగుస్తాడు పునరుద్ధానుడుగా. ఆ యొక్క మర్మం అది. దేవుడు యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అది యేసుక్రీస్తు ప్రభువే ఆ యొక్క మందిరం. యెహోవా యొక్క నామ ఘనత కొరకు యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ఒక మందిరముగా నిర్మించుకొని ఉన్నాడు, కట్టించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచబడెను. దేవుడి యొక్క రెండో రాకడ వచ్చే వరకు కూడా దేవుడి యొక్క రాజ్యం అలాగే నిత్యము స్థిరపరచబడుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుకి యెహోవా తండ్రి అయి ఉన్నాడు, యెహోవాకి యేసుక్రీస్తు ప్రభు కుమారుడై ఉన్నాడు. 14వ వచనం చూడండి. ఇంకో వాక్యం చూసుకోండి. 14వ వచనంలో, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనికి శిక్షింతును కానీ. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పాపం చేయటం ఏంటి? అది వాక్యానికి వ్యతిరేకంగా. నాలో పాపం ఉన్నదని ఎవరన్నా నేరస్థాపన చేయగలరా అనేది కదా దేవుడి యొక్క వాక్యం. ఆయన పరిశుద్ధుడు 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 అని దేవదూతలు సైతం సాక్ష్యం ఇచ్చుచున్నాయి కదా. మరి దేవుడు యేసయ్య పాపం ఏంటి? ఆ యొక్క కల్వరి కొండ మీద దేవుడు బలి అయ్యే ముందు ఆ యొక్క సిలువను మోసుకుంటూ వెళ్తారు. ఆ సిలువ దేనికి సాదృశ్యం అంటే ప్రపంచంలో ఉన్న సమస్తమైన మనుషుల యొక్క పాప భారం మొత్తం కూడా సిలువ రూపంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క భుజస్తంభం మీద మోపబడి ఉంటుంది. మన పాపములు అన్నీ కూడా ఆయన మీద ఆ సమయంలో మోపబడి ఉంటుంది. పాపం ఎరుగని ఆయన మన కొరకు కేవలం ఆ యొక్క సిలువ యాగం జరిగే ఆ యొక్క సమయంలో పాపముగా మార్చబడ్డాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పాపము చేయలేదు. మనుషులందరూ చేసిన పాపము ఆయన మీద వేసుకోవటం వలన కేవలం ఆ యొక్క సిలువ యాగం జరిగే ఆ యొక్క సమయంలోనే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, నా కొరకు, నీ కొరకు పాపిగా మార్చబడ్డాడు. ఆ పాపిగా మార్చబడే ఆ యొక్క సమయంలో భటులు కొట్టారా? కొరడా దెబ్బలు కొట్టారా? ముళ్ళ గంపలతో కొట్టారా? ముళ్ళ కిరీటం ధరింపజేశారా? ఇది ఆ 14వ వచనంలోని అర్థం. ఓకే, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతడికి నా కృప దూరం చేయను. చూడండి, సౌలు ఆజ్ఞను వ్యతిరేకించాడు. సౌలు చాలా పాపాలు చేశాడు. ఆ చేసిన పాపం బట్టి దేవుడి యొక్క కృప దూరం అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువ యాగం అయ్యేటప్పుడు మన కోసం పాపిగా మార్చబడ్డాడు. అలా అని చెప్పి దేవుడి యొక్క కృప దూరం అయిపోద్దా? దూరం కాదు, అది వాగ్దానం. మనుషులందరి కోసము ఆయన ప్రాణత్యాగం చేసిన ఆ యొక్క సమయంలో మనుషులు చేసిన పాపం ఆయన మీద వేసుకున్నాడు. పాపిగా ఆ ఒక్క సమయంలో ఉన్నాడు. పాపిగా ఉన్నాడు కాబట్టి దేవుడి యొక్క కృప దూరం అయిపోయింది అని అనుకోకూడదు. ఓకే, కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును.
సొలొమోను గురించి కాదు, సొలొమోను యొక్క రాజ్యం గురించి కాదు, ఇది కంప్లీట్గా యేసుక్రీస్తు ప్రభు గురించి. ఇది ఆత్మీయానుసారంగా దావీదు గారికి అర్థమైంది. ఓకే, సో నా యొక్క వంశంలో నా యొక్క గర్భవాసాన్ని పుట్టిన నా యొక్క తరతరములు తర్వాత నా యొక్క గర్భంలో నుండి యేసుక్రీస్తు ప్రభు జన్మించబోచున్నాడు అన్న వాగ్దానము దావీదు గారు ఏ క్షణానైతే గ్రహింపు కలిగి ఉన్నాడో వెంటనే ఆ యొక్క వాగ్దానం విన్నాడు, తన్ను తాను పరవశించిపోయాడు. దేవుడి యొక్క సన్నిధిలోనికి సముఖంలోనికి వెళ్ళి దేవుడికి మనవి చేస్తున్నాడు, నా గర్భవాసాన నువ్వు జన్మిస్తున్నావా, ఇంతగా నన్ను నువ్వు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని తగ్గించుకొని దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. రాజు అయినందుకు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయట్లా, మహాచక్రవర్తి అయినందుకు ప్రార్థన చేయట్లా, గొప్ప ధననిధి ఘనత దేవుడిచ్చిన నెమ్మది సంతోషము ఎంతో పదుల సంఖ్యలో ఇచ్చిన కుమారులను బట్టి దేన్ని బట్టి కూడా ఇక్కడ రాజు ఉప్పొంగిపోయి ప్రార్థన చేయట్లా. ఒకే ఒక విషయం దేవుడు ఆయన నిర్ణయించిన ఆ యొక్క సమయంలో నా గర్భవాసాన జన్మిస్తున్నాడు వాగ్దాన కుమారుడుగా. దేవుడు జన్మించిన పిమ్మట దేవుడు ద్వారా ఆ యొక్క రాజ్యము నిత్య నిబంధనగా చిరకాలము శాశ్వత కాలము అలాగే నిలిచి ఉంటుంది అన్న గ్రహింపు, ఆత్మీయ గ్రహింపు కలిగి దేవుడి యొక్క సన్నిధిలో ఓవర్హెల్మ్ చక్కగా అత్యధికంగా సంతోషణ కలిగి దేవుడి యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. సో ఈ లోక సంబంధంగా ఎంత ఆధిక్యత ఉన్నా ఘనత ఉన్నా దేన్ని బేస్ చేసుకొని దావీదు చేసిన ప్రార్థన కానే కాదు, నా గర్భవాసాన దేవుడు జన్మిస్తున్నాడు అన్న ఒకే ఒక్క గ్రహింపు కలిగి ఆత్మీయానుసారంగా దేవుడి యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్తలో మీరు చూసుకోండి, అబ్రహాం కాలం దగ్గర నుంచి దావీదు గారి కాలం వరకు 7 తరాలు ఉంటాయి. దావీదు గారి కాలం దగ్గర నుంచి అదే ఇజ్రాయేల్ ప్రజలు బబులోన్ దేశంలోనికి కొనిపోయే వరకు 7 తరాలు ఉంటాయి. మరి బబులోన్ దేశంలో కొనిపోయబడిన పిమ్మట దానియేలు గారి కాలంలో అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు జన్మించే వరకు కూడా 7 తరములు ఉంటాయి. అంటే 3 ఏళ్ళు 21 తరాలు. అబ్రహాం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 21 తరాలు ఉంటాయి. అదే దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 14 తరాలు ఉంటాయి. సో నా ప్రశ్న మీకు అర్థమైందా? రాజ్యము స్థిరం చేయటం అంటే సొలొమోను గర్భవాసాన్ని పుట్టిన కొడుకు తర్వాత కొడుకుకి వంశపారంపర్యంగా రాజ్యాన్ని అంటగట్టింది కాదు ఈ వాక్యం. 14 తరాలు దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్న 14 తరాల్లో ఉన్న మగ పురుషులకి ఇచ్చిన రాజ్యంలోని గురించి కాదు ఈ వాక్యం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము గురించి, అలాగే మరణము గురించి, పునరుద్ధానము గురించి కూడా. దేవుడు పునరుద్ధానుడైన తర్వాతే కదా దేవుడి యొక్క లేఖనములు మొత్తం నెరవేరిపోయినట్టు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం జరగలేదనుకో, మనం విశ్వాసం కలిగి ఉండటమైనా క్రిస్టియానిటీలో కలిగి ఉండటం కూడా మొత్తం వ్యర్థము అని కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క అధ్యాయంలోనే ఎంత గొప్ప మర్మంలో దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా దావీదు గారు ఆత్మీయంగా గ్రహించి ఉన్నాడు. ఆ ఆత్మీయతలో ఉన్న గ్రహింపును బట్టి దేవుడి యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆశీర్వాదం పొందితే ఎవరన్నా సరే, నువ్వేంది ఎవరన్నా సరే, అడుక్కునేవాడికి పట్టడి అన్నం పెట్టండి, నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్తాడా? వాడు నమస్కారం చేయకపోయినా సరే థ్యాంక్స్ అన్న చెబుతాడుగా. పోనీ కుక్కకి సైతం అన్నం పెట్టండి, విశ్వాసం కలిగి ఉంటుందిగా. సో కలిగిన మేలును బట్టి చేసిన ప్రార్థన కాదండి ఇది. ఇహలోక సంబంధంగా పొందుకున్న ఆశీర్వాదాన్ని బేస్ చేసుకొని చేసిన ప్రార్థన కానే కాదు. ఆత్మీయత గ్రహింపు కలిగి కొన్ని తరములైన పిమ్మట దావీదుగా ఉన్న నాలో నుండి, నా యొక్క గర్భవాసములో నుండి కొన్ని తరములైన పిమ్మట యేసుక్రీస్తు ప్రభు నా యొక్క వంశము ద్వారా జన్మించబోచున్నాడు. ఆయన ద్వారా రాజ్యము స్థాపింపబడుతుంది, ఆయన ద్వారా రాజ్యము స్థిరమవుతుంది. మన అందరి కోసం ఆయన పాపిగా మార్చబడి దెబ్బలు తిని, బెత్తముతో దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిని మరణం అవుతారు, పునరుద్ధానుడే తిరిగి లెగుస్తాడని చెప్పి ఆత్మీయ గ్రహింపు కలిగి దావీదు గారు చేసిన ప్రార్థన. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దీనత్వం, తగ్గింపు స్వభావం.
ఆ రెండు కన్నా ముందు గ్రహింపు ఉంది. సో నాకు లేదు. ఈ వాక్యం నా ప్రకారం చూసుకుంటే చూడండి, నా జీవితంలో ఎన్నో జరిగినాయి. దేవుడి యొక్క కృపలో కొన్ని కళలో దేవుడు బలేస్తాడు. అది మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏముందలే అని లెక్కలోకి కూడా తీసుకొని హీనుడు నేను. అది కొద్ది కాలం తర్వాత ఆ కళలు నెరవేరిపోయిపోతాయి. ఆ కళ అలా నిజ జీవితంలో జరుగుతున్నప్పుడు నాకు వెంటనే గుర్తొస్తుంది, అర్రే ఇది కొద్ది సమయం లేకపోతే కొన్ని కాలం కిందట ఇది కళ్ళలో వచ్చిందే, ఆనాడు కళ్ళలో వచ్చింది, ఈనాడు ఇలా దేవుడు నెరవేర్పు చేశాడే అని చెప్పి అప్పుడు వస్తుంది గ్రహింపు. లేక అదొక ఎగ్జాంపుల్ నా జీవితంలో. అట్లాగే దేవుడు స్వయంగా నాతో ఏదన్నా దర్శనం ద్వారా, కళ ద్వారా, వర్తమానం ద్వారా మాట్లాడి ఉండవచ్చు. అవి ఒకసారి గ్రహింపు ఉండదు. కానీ ఏదన్నా దైవజనుల ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడాడు అనుకోండి, అప్పుడున్న పరిస్థితుల ప్రకారము నేను ఆలోచిస్తా. ఓకే, అప్పుడున్న నా యొక్క హృదయ ఆలోచనల ప్రకారము నేను అనుభవించిన కష్టము నష్టము బట్టి నేను ఆలోచిస్తా. కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడు? మన యొక్క భవిష్యత్ ప్రణాళికను ఆలోచిస్తూ దాని నిమిత్తం ప్రవచిస్తాడు. ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. దేవుడు కోసము మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తారు. మంచిది. నాతో మాట్లాడు యేసయ్యా అని మీరు ప్రార్థన చేసినప్పుడల్లా దానికి అటాచ్డ్గా ఇంకో లైన్ కూడా వాడండి. నువ్వు మాట్లాడిన మాట నేను గ్రహించినట్లు నాకు ఆత్మీయ గ్రహింపు కూడా ఇవ్వు అయ్యా అని అడుగు. ఎందుకంటే చూడండి, దేవుడు ఏదో మాట్లాడాడు అనుకుందాం, ఆ మాటలోని అర్థం నువ్వు తెలుసుకోలేదనుకో, ఇంకా మాట నువ్వు విని ఏం లాభం? సృష్టికర్త వచ్చి పాపిగా ఉన్న నీతో మాట్లాడుతున్నాడు, దాంట్లో అర్థం నీకు తెలియదు, ఏంది ఉపయోగం? అలా అని చెప్పి దేవుడు మనం వదిలేసేవాడు కాదుగా. హృదయ అంతరంగమును చూసి నీ దగ్గరకు వచ్చి నీతో ముచ్చటిస్తాడు. కానీ నువ్వు గ్రహింపు లేకుండా ఉండి ఇంతే అని మనిషికి ఉన్న ఆలోచనలు, మనిషి యొక్క నైజంతో చాలా చిన్న క్యారెక్టర్ బేస్ చేసుకొని నువ్వు ఆలోచన చేసావు అనుకో, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ప్రణాళిక నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? అయ్యా నీతో నేను మందిరం కట్టించను, నీ గర్భవాసాన్ని పుట్టే కుమారుడుగా ఉన్న ఆ యొక్క సొలొమోను చేత నేను మందిరాన్ని కట్టిస్తాను అని దేవుడు చెప్తే దావీదు వెరీ గుడ్, నేను పోన్లే, నాతో కాకపోయినా నా కొడుకుతోనే నువ్వు కట్టించావు, చాలా థ్యాంక్స్, నేను కాకపోయినా నా కొడుకు అన్నా సరే నీ యొక్క ఇల్లు కట్టాడయ్యా, చాలా థ్యాంక్స్, దేవునికే స్తోత్రం అని దావీదు అన్నాడా? కొన్ని తరముల తర్వాత నా గర్భంలో నుండి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద లోకరక్షకుడిగా జన్మించుతున్నాడు, ఇంతగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటి వాడను? నా గర్భంలో నుంచి నువ్వు వస్తున్నావు కాబట్టి నేను ఏ పాటి వాడను? నా యొక్క తండ్రి వంశంలో నుంచి యెష్షీ కుమారుడుగా, దావీదు కుమారుడుగా నువ్వు వచ్చుతున్నావు, నేను ఏ పాటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ప్రపంచంలో ఇన్ని గోత్రాలు ఉన్నా, ఇన్ని కుటుంబాలు ఉన్నా సరే నా కుటుంబము నువ్వు ఎన్నుకొని నాలో నుంచి నువ్వు కుమారుడుగా వస్తున్నావే, నేను ఏ పాటి వాడను? కొత్త నిబంధన గ్రంథమైనా సరే, పాత నిబంధన గ్రంథమైనా సరే దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువుని సంబోధించి ఉన్నారు తప్ప యోసేపు కుమారుడుగా ఎన్నిసార్లు సంబోధించారు? మీరు ఆలోచన చేయండి. ప్రవచనాత్మకంగా మాట్లాడిన ప్రతిసారి దావీదు కుమారుడు, కుంటోడైనా సరే, గుడ్డోడైనా సరే, అవసరాల్లో ఉన్నాడైనా సరే ఎలా ప్రార్థన చేస్తాడు? దావీదు కుమారుడు, నన్ను దాటిపోయి వెళ్ళమాకు. ప్రవక్త, గొప్ప ప్రవక్త అయిన యెషయా ఏమని వాగ్దానం ప్రకారం గ్రంథంలో లిఖింపజేసి ఉన్నారు? దావీదు కుమారుడు, దావీదు గోత్రం, యూదా గోత్రం, దావీదు వంశం, దావీదు చిగురు. యెషయా 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది, యెషయా 11వ అధ్యాయంలో రాసి ఉంటుంది. సో ఫైనల్లీ ఈ యొక్క జాగ్రత్తగా చూసుకోండి, 2 సమూయేలు 7వ అధ్యాయము మొత్తం కూడా చదువుకోండి. దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానము బట్టి దావీదు గారు చేసే ఆ యొక్క ప్రార్థనలో చక్రవర్తి అయినందుకు, మహారాజు అయినందుకు, ఇంత ధనవంతుడుగా అయినందుకు మాత్రం చేసిన ప్రార్థన కాదు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? యేసుక్రీస్తు ప్రభు రేపటి తరాన నాలో నుంచి, నా యొక్క గర్భవాసాన్ని నుంచి జన్మింపబోచున్నాడు కాబట్టి తన్ను తాను తగ్గించుకొని సంతోషభరితుడుగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత అర్పణతో కూడిన ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, దీనుడుగా ఉన్న ప్రార్థన,
ఆ గొప్ప మాటలోని అర్థం. సో సొలొమోన్ కట్టించాడంటే సొలొమోన్ కోసం దేవుడు వచ్చి ఏం కట్టించలా. దావీదు అడిగాడు కాబట్టి, దావీదు అడిగిన ఆ యొక్క ప్రార్థనను బట్టి, దావీదు చేసిన ఆ యొక్క మనవను బట్టి దేవుడు సొలొమోన్ చేత మందిరం కట్టించాడు, అంతే. ఓకే ఈ యొక్క వాక్యంలోని అర్థం అది. ఆ యొక్క 18వ వచనం. సో హోంవర్క్ ఇచ్చి చాలా కాలం అయింది కదా, ఇదే హోంవర్క్. దీన్ని మళ్ళీ తిరిగి నాకు చెప్పమని కూడా నేను అంటలా. మీరు ఈ యొక్క అధ్యాయం మొత్తం చదువుకోండి. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, మీరు అటు ఇటుగా ఏమైనా అనుకున్నా సరే పర్లా, నన్ను విభేదించిన నేను చెప్పింది తప్పు అని మీరు అనుకున్నా సరే ఇంకా పర్లా. కానీ నా మనవి ఏంటంటే, మీరు మీ యొక్క ప్రార్థనలో ఈ యొక్క అధ్యాయం మొత్తం చదువుకొని, మరి ముఖ్యంగా 11 నుంచి 17 వచనాల వరకు చదువుకొని, ఆ యొక్క ప్రవచనం మొత్తం కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇచ్చిన ప్రవచనం. అది కంటికి కనిపించినట్టు, అది సొలొమోన్ గురించి కంటికి కనిపించినట్టు, చెవికి వినబడినట్టు. కానీ ఆత్మీయ అర్థంతో అది జాగ్రత్తగా దేవుడి దగ్గర విచారణ చేసి పరిశీలించండి. అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించి వచ్చిన వాగ్దానము. విన్నారా? యేసుక్రీస్తు ప్రభు గురించి వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు గురించి జననము, మరణము, పునరుద్ధానము గురించి చెప్పిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి దావీదు చేసే ప్రార్థన తగ్గింపు, దీనత్వం కలిగి 15 సంవత్సరాల పాటు చూడండి, ఇల్లు లేదు, వాకిలు లేదు. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను పలానా ఊర్లో, పలానా వీధిలో, పలానా ఇంటిలో, పలానా వాళ్ళ కొడుకుగా, కూతురుగా నేను ఉంటాను అని మనుషులందరూ అడ్రస్ చెబుతారు. 15 సంవత్సరాల పాటు, అంటే గొలియాదును చంపిన కాలం దగ్గర నుంచి మళ్ళీ మహా చక్రవర్తి అయ్యే ఆ యొక్క 15 సంవత్సరాల వ్యవధిలో దావీదుకి ఒక్క చిరునామా ఉందా అండి? ఒక ఇల్లు ఉందా? ఒక వాకిళ్ళు ఉందా? తండ్రి తోడుగా ఉన్నాడా? అన్నదమ్ములు తోడుగా ఉన్నారా? దావీదు అనిపించే బాధలు, కష్టాలు చూసి తండ్రి తెలుసుకొని తండ్రి ప్లస్ సోదరులు అందరూ వచ్చి దర్శిస్తారు. కానీ బాధ అనిపించేవాడు ఎవడు? ఒకానొక సందర్భంలో ఆయనతో పాటు ఉన్న 400 ప్రజలు కూడా తిరిగి ఆయన చంపడానికి కూడా చూస్తారు. విన్నారా? దావీదుని ఎవరో శత్రువు కాదు, దావీదు పక్కనే అంటి పెట్టుకుని ఉన్న 400 మనుషులు కూడా చంపాలని చూస్తారు. ఎందుకంటే దావీదు యుద్ధానికి వెళ్తారు. ఫిలిస్తీయులు సౌలు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయులు రాజ్యంలోనే ఆ యొక్క స్లిక్లా అన్న ఒక ఊరిలో దావీదు గారు ఉంటారు. నువ్వు మా దగ్గర ఉంటున్నావు కదా, యుద్ధానికి రా అని చెప్పి రాజు పిలిస్తే వెళ్తాడు. రాజుతో పాటు యుద్ధానికి వెళ్తే వాళ్ళకే ఫిలిస్తీయులు యోధులకు డౌట్ వస్తుంది. వామ్మో, దావీదు మన పక్షాన్ని ఎందుకు యుద్ధం చేస్తాడు? ఇదేమన్నా సరే సౌలు ప్లస్ దావీదు కలిపి స్కెచ్ చేసి మాలో ఒకటిగా ఉంటున్నట్టు నటించి ఏమన్నా మమ్మల్ని చంపేస్తాడేమో, కాబట్టి దావీదుని వెనక పంపించేద్దాం అని చెప్పి దావీదుని వెనక పంపిస్తారు. సో దావీదు యుద్ధానికి వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయే ఆ యొక్క 3 లేకపోతే 6 రోజుల వ్యవధుల్లో మళ్ళీ వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి దావీదుకి భార్యలుగా ఉన్న 2 ప్లస్ దావీదు యొక్క పిల్లల్ని, దావీదుతో పాటు ఉన్న 400 ప్రజల యొక్క భార్యలు ప్లస్ పిల్లలు ప్లస్ ఆస్తిపాస్తులు ప్లస్ పశు సంపద మొత్తం తీసుకుపోతారండి. ఓకే, ఇక ఆ 400 మందికి బాగా బాధ, కోపం అన్నీ వచ్చేసి ఇది అంతటికీ మూల కారణం ఎవడో? దావీదుని చంపేద్దాం అని అనుకుంటారు. దావీదు కూడా ఆ టైంలో చాలా బాధపడతాడు. ఇదంతా వాక్యంలోనే ఉంటుంది, చూపిస్తా చూడండి. సమూయేలు 1 సమూయేలు 30వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో నేను చెప్పిన స్టోరీ అంతా ఉంటుందండి. దాంట్లో మరి ముఖ్యంగా ఈ యొక్క 7వ వచనం చూడండి. 5వ వచనం నుంచి 30వ అధ్యాయము 5వ వచనం 1 సమూయేలు. దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. 1 సమూయేలు 36వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం. మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండి అని వారు చెప్పుకొనక దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. చూడండి,
తన పక్కన ఉన్న స్నేహితులు అవ్వచ్చు, కష్టాల్లోనే ఉన్నారు అందరూ. అంటే దావీదు గారు కష్టం అనుభవించిన కాలం దగ్గర నుంచి వాళ్ళందరూ తోడుగానే ఉన్నారు. అట్లాంటి వాళ్ళే ఎంతమంది? 400 మంది రాళ్ళు రువ్వి చంపేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసి ప్రాణం విసిగిపోయింది. మనలో కూడా కొంతమంది ఉంటారుగా, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా, ఇన్ని బాధలు అనుభవిస్తున్నా, నా ప్రాణం విసిగిపోయింది అయ్యా, ఏడ్చి నా ప్రాణం విసిగిపోయింది. కష్టాలు అనుభవించి నా కన్నీటి నుంచి చుక్క కూడా రావట్లేదు, ఎందుకంటే కన్నీరంతా ఆవిరైపోయింది, ప్రాణం విసిగిపోయింది. దావీదు గారి పరిస్థితి చూసారా? పక్కన ఉన్న స్నేహితులుగా ఉన్న తోడపుట్టిన వారు లాగా ఉన్న 400 మంది రాళ్ళు రువి దావీదుని చంపుతానికి అనుకున్నారు. దావీదేమో తన యొక్క భార్య ప్లస్ కుమారులు కుమార్తెలు అందరూ తీసుకుపోయినందుకు దుఃఖపడ్డాడు మనుషురీత్యా. కానీ ఎమ్మటే ఏం చేశాడు? దేవుని నామమును బట్టి ధైర్యం పూనుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వర్తమానం స్పాట్లో ఇస్తాడు. నువ్వు వెళ్ళు, వాళ్ళు నీకు కనపడతారు అనగానే వెంటనే ఫాలో అవుతాడు. ఫాలో అయిన తర్వాత అక్కడ వాళ్ళని యుద్ధం చేసి తన యొక్క భార్యని బిడ్డల్ని, ఫ్రెండ్స్ యొక్క భార్యని బిడ్డల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ తెచ్చుకుంటాడు. ఆ యొక్క 30వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. కుమార్తెలనేమి దోపుడు సమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఆయన అనిపించాడండి. ఆయన అనిపించిన శ్రమలతో పోలిస్తే నువ్వు లేక నేను అనిపించేది కూడా ఒక కష్టమేనా? చుట్టాలు ఎట్టన్నారు, తోడపుట్టిన వాళ్ళు ఎట్టన్నారు, రక్త సంబంధికులు ఎట్లా అన్నారు, తల్లిదండ్రులు ఎట్లా అన్నారు, వీళ్ళందరూ అన్నారు. అవన్నీ గుర్తుపెట్టుకోండి. దావీదు గారి జీవితం మీరు చదవండి. దావీదు గారి యొక్క తండ్రి ప్రవర్తించినట్టు నీ తండ్రి నీ దగ్గర ప్రవర్తించాడా? చుట్టాలు వచ్చారు, నేను తరిమి పారేశారు, వెళ్ళి గుడ్లు కాసుకోపు, నీకు ఎలా ఉంటుంది? నిన్ను పక్కనవాడికి పరిచయం చేయడం కూడా ఇష్టపడట్లా నీ తల్లి నీ తండ్రి. దావీదు గారు ఆ స్థితి అనుభవించి ఉన్నాడు. నువ్వు అనుభవించావు అట్లాంటిది? ఎన్ని పరిస్థితులు దావీదు గారు, ఒక్కటన్నా సరే నువ్వు అనుభవించావా? కీర్తనల గ్రంథంలో రాసుంటుంది, నేను పొందిన శ్రమల వలన నేను దీనుడినైతిని. నేను పొందిన శ్రమల వల్ల నేను దీనుడినైతిని. వాక్యం కీర్తనలు 70 అధ్యాయము 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. కీర్తనలు 70వ అధ్యాయము 5వ వచనం. ఇది అండర్లైన్ చేసుకోండి. దీనత్వం కావాలి అని ప్రార్థన చేసుకునే ప్రజలారా, ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? నేను శ్రమల పాలై దీనుడినైతిని. సో శ్రమలు లేకుండా నువ్వు దీనత్వం స్వతంత్రించుకోగలవా? శ్రమలు అనుభవించకుండా నువ్వు దీనురాలుగా ఉండగలవా? దేవుని యొక్క వాక్యము దావీదు గారి యొక్క జీవితాన్ని బట్టి ఒక ఉపమానముగా నీతో మాట్లాడుతున్న మాట. దావీదు గారు అంటున్నారు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. సో శ్రమలు లేకపోతే దీనత్వం రాదు, శ్రమలు లేకపోతే తగ్గింపు స్వభావం రాదు, శ్రమలు లేకపోతే జీవితంలో ఉన్న గుణపాఠాలు తెలుసుకోలేవు, నేర్చుకోలేవు. ఏదన్నా సరే అనుభవపూర్వకముగా నువ్వు తెలుసుకున్నట్లు దేవుడు ప్రతిదీ నీ జీవితంలో క్రియేట్ చేస్తాడు. ప్రతిదీ ఒక లెసన్. నువ్వు చూడు, మళ్ళీ చెప్తున్నా, దావీదు గారు సమూయేలు గారి ద్వారా అభిషేకించే ఆ యొక్క సమయం దగ్గర నుంచి మహారాజు అయ్యే వరకు కూడా ఎన్ని శ్రమలు అనుభవించాడు. అభిషేకించారు, సమూయేలు గారు అభిషేకించినప్పుడు దావీదు గారు ఎమ్మటే రాజు అయిపోయాడా? అప్పటికి సౌలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు. దావీదు గారిని అభిషేకించారు కాబట్టి ఎమ్మటే దావీదుని దేవుడు చక్రవర్తి చేశాడా? చేయలేదుగా. అభిషేకించిన వెంటనే చక్రవర్తి చేశాడా? చేయలే. సుమారు 15 సంవత్సరాల పాటు ఉంది. ఆ 15 సంవత్సరాల కాలం ఏంటి? దావీదు గారు మహాచక్రవర్తి అవ్వక మునుపు 15 సంవత్సరాల పాటు పొందిన తర్ఫీదు కాలము, శ్రమల కాలము. దీనత్వంలో ఆయన ఎన్ని సంవత్సరాలు ట్రైన్ అయ్యారు? 15 years ట్రైన్ అయ్యారు. 15 సంవత్సరాల పాటు అనుభవ కాలం. నువ్వు 15 సంవత్సరాలు అనుభవించావు నీ ప్రాబ్లమ్స్? 15 సంవత్సరాలు కాదు కదండి, 15 నిమిషాలు కూడా మనం అనుభవించలేం. అట్లాంటి వాళ్ళం మనం. ప్రాబ్లం వచ్చింది, ప్రార్థన చేసాం, నాకు ఇంకా వర్తమానం రాలేదేంటి? తొందర.
మరి వాక్యం ప్రవర్తనలో చూపించడంలో కూడా తొందర ఉండాలిగా. దేవుడు నీతో వర్తమానంగా మాట్లాడాలని తొందరపడి దేవుణ్ణి అడుగుతున్నావే. మరి దేవుడు నీకు వాగ్దానం చేసి ఇలా క్రమముగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నోటితో ఇలా మాట్లాడు, కంటితో ఇలా చూడు, శరీరమును ఇలా కాపాడుకో అని దేవుడు చెప్తే తొందర కలిగి నువ్వు నీతిగా అనుసరించిన సందర్భం ఏదన్నా ఉందా? దాంట్లో తొందర ఉండదు. కానీ దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందుకోవడంలో మాత్రం ఒక నిమిషం ప్రార్థన చేసి నాకు ఇంకా వర్తమానం రాలేదండి. దావీదు గారు 15 సంవత్సరాల పాటు వెయిట్ చేశాడు. మరి నీ యొక్క నిరీక్షణ ఎంత? చూడండి, మీకు కుదిరితే ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకోండి. విడిగా బైబిల్తో చదువుకోండి. విడిగా బయట కూడా దావీదు యొక్క జీవిత చరిత్ర అన్నట్టు పుస్తకాలు కూడా రాసి ఉంటాయి. నేను ఆ పుస్తకం చదివి వాక్యం చెప్పట్లా, నేను బైబిల్ చదివే వాక్యం చెప్పా. దాంట్లో రాసి ఉంటుంది ఆయన యొక్క జీవితంలో అభిషేకించిన పిమ్మట మళ్ళీ చక్రవర్తి అయ్యే వరకు 15 సంవత్సరాల కాలం ఉంది. ఎన్ని శ్రమలు అనిపించావు? దాంట్లో ఒక్కటాన్ని అనిపించావా? పరిశీలన చేసుకో. దావీదు చక్రవర్తి అయ్యాడుగా, నన్ను కూడా నువ్వు చక్రవర్తి చెయ్యి అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారుగా. మరి దావీదు 15 సంవత్సరాల పాటు శ్రమల పాలు అయ్యాడుగా. మరి నువ్వు శ్రమల పాలు అవ్వటానికి నువ్వెందుకు నీ దేహాన్ని, నీ శరీరాన్ని, నీ హృదయాన్ని దేవుడికి నువ్వెందుకు అర్పించట్లా? చక్రవర్తి అవ్వటానికైతే నీకు ఇష్టమే, కానీ శ్రమల పాలు అవ్వటం మాత్రం నీకు ఇష్టం లేదు. దావీదు చక్రవర్తి అయ్యాడు, అలాగే ఎంతగానో నష్టపోయాడు. ఆశీర్వాదం పొందుకున్నాడు, సౌలు గారి ద్వారా తరమబడ్డాడు, ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని బిక్కుమని పారిపోయాడు. కొండలనగా, వాగులనగా, గుట్టలనగా ఎక్కి పారిపోవటమే. తిండికి లేక ఎన్నో రోజులు కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, నేను ఒక వాక్యం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అధ్యాయం 1 సమూయేలు 23వ అధ్యాయం 1 సమూయేలు 23వ అధ్యాయము 14వ వచనంలో చివరి వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములు ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందును నివాసము చేయుచుండెను. ఓకే, తీసారండి. 1 సమూయేలు 23వ అధ్యాయము 14వ వచనం. సౌలు అనుదినము దావీదును వెతికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగింపలేదు. నేను ఈ వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. ఓకే, ఎందుకు ఆశ్చర్యం నాకు కలగాలి? పోనీ ఏముందని నువ్వు ఆశ్చర్యపోయావు అని మీకన్నా డౌట్ రావాలిగా. ఏమన్నా డౌట్ వచ్చిందా? 23-14 డౌట్ ఏమైనా వచ్చిందా? రావట్లేదా? చదువుకోండి, వాక్యం చదవండి, అర్థమవుతుంది. 1 సమూయేలు 23-14 సౌలు అనుదినము, చూడండి, ఒక మహాచక్రవర్తి అంట ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశాల్లో ఒకరోజు వెతకట్లేదండి. అనుదినము అంటే ఏంటి? ప్రతిరోజు ఆయన వెతుకుతున్నాడా? ఎంతోమంది సైన్యాన్ని పెట్టి, మనుషులను పెట్టి దావీదుని ఎతికిస్తున్నాడు. దావీదు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి మనుషులను పంపించి వెతుకు అని వెతికిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న కాలంలో మీకు చెప్పాలంటే క్యూబింగ్ అంటారు. ఓకే, ఒక మట్టి ప్రాంతంలో లేకపోతే ఒక పొలంలో ఎలుగు దాక్కుంది అనుకోండి, పొగ పెడితే ఎలుగు బయటకు వచ్చింది. ఓకే, ఆ ఎలుకను పట్టుకోవడానికి రకరకాల బుట్టలు కానీ అవన్నీ వాడతారు. ఓకే, మావోయిస్టులు, తీవ్రవాదులను ఎతకడానికి కూడా పోలీసులు రకరకాల వేషాల్లో వేసుకొని, ఒకసారి సాధారణమైన మనుషులలాగా వేషాలు వేసుకొని అడవిలో పడి, అడవి జాతుల్లాగా వేషాలు వేసుకొని అడవిలో పడి ఎతుకుతూ ఉంటారు. మరి మహారాజుగా ఉన్న సౌలుకి దావీదుని పట్టుకోవాలి అన్న ఆ యొక్క తపన కోసం ఎంతోమందిని మనుషులను పెట్టి ప్రతిరోజు వెతికిస్తున్నాడు. మరి దావీదు పారిపోతున్నాడు, పర్వతాలు పారిపోతున్నాడు, అరణ్యములు ఎక్కి పారిపోతున్నాడు. ఆ యొక్క వాక్యం ప్రకారము జీపు అను అరణ్యములో దావీదు అక్కడ ఉన్నాడు. చూడండి, పలానా ప్రాంతంలో ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ కూడా సౌలుకు వచ్చింది. ఏంటి ఆ ప్రాంతం? జీపు అని అరణ్యం. ఓకే, ఇప్పుడు సౌలు ఏం చేస్తాడు?
ఆ అరణ్యంలోనికి మనుషుల్ని, భటుల్ని, సైనికుల్ని అందరినీ దింపాడు. వెతికిచ్చాడు. దావీదు దొరికాడా? దొరకలా. ఎందుకు దొరకలా? అంటే దావీదు ఏమన్నా దాగుడు మూతలు బాగా ఆడతాడా? చెప్పండి. దేవుడు అక్కడ ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చాడు కదా. ఆ ట్రైనింగ్ పీరియడ్ దావీదు సక్రమంగా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఏనాడు కూడా దేవుడు దావీదుని తీసుకెళ్ళి సౌలు చేతికి అప్పగించాలి. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు అక్కడే ఉంటావు, నీ చుట్టూ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సౌలు అను ఒక అపవాది మూలంగా, సౌలు యొక్క భటుల మూలంగా, అంటే అపవాది యొక్క అగ్ని బాణాలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అను నలువిధాల 4 దిక్కుల నీ మీద దండెత్తి నిన్ను పట్టుకుంటానికి నీ మీదకి వస్తానే ఉంటాయి. నువ్వు దేవుడి యొక్క ఎన్నికలో, దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్నట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఎలా అయితే దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించకుండా ఉన్నాడో అటువలే దేవుడు నిన్ను అపవాది యొక్క చేతికి అప్పగించకుండా నీ చుట్టూ కంచె వేసి, అపవాది ఎన్ని రకాల కుట్రలు, క్రూరతాలు, వ్యతిరేకత ఎలా క్రియేట్ చేసినా సరే దేనికి కూడా నువ్వు లోబడని వాళ్ళక చక్కగా దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. అర్థమైందా? సో దావీదు సౌలు చేతికి చెక్కలేదు అంటే దావీదు పారిపోవడంలో దిట్ట అని అర్థమా? దావీదు దాక్కోవడంలో దిట్ట అని అర్థమా? కాదు. దేవుడి యొక్క కాపుదల అంత గొప్పగా ఉంది దావీదు చుట్టూతా. దేవుడు చేత అభిషేకించబడిన దావీదు అభిషేకం కోల్పోయిన అపవాది యొక్క ప్రేరేపణతో ఉన్న ఒక సౌలు చేతికి దేవుడు అప్పగించడు. ఒక ప్రణాళిక దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికని తారుమారు చేయటం కానీ, కొట్టివేయటం కానీ జరగకుండా అడ్డగించడానికి సౌలు ఎవడో, సౌలు యొక్క భటులు ఎవరో, మనుషులు ఎవరో. సో దావీదు వలె దేవుడికి కూడా నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉంది. దావీదు వలె దేవుడికి కూడా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నది. సో దేవుడికి నీ పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ప్రణాళిక అయినా సరే, చిత్తమైనా సరే జరగకుండా అడ్డగించటానికి సౌలులాగా అపవాది ఎన్ని రకాలుగానే రాని, దేవుడు ఏ క్షణంలో అయినా సరే నిన్ను తీసుకెళ్ళి అపవాది యొక్క చేతిలోకి పెట్టడు. సో నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా ఇలా ప్రార్థన చేసుకో. అనుదినము అపవాది నన్ను వెతికినను అపవాది యొక్క చేతికి దేవుడు నన్ను అప్పగించలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక అని నువ్వు ప్రార్థన చెయ్యి. సో నువ్వు అపవాది యొక్క చేతుల్లో పడకుండా ఉండాలంటే నీ యొక్క సొంత ప్రార్థన బలం కాదండి, నీ యొక్క చాకచక్యం కాదు, నీ యొక్క యుద్ధ నైపుణ్యం కాదు, చమత్కారంతో కూడిన నీ యొక్క వాక్చాతుర్యం కాదు, నువ్వు అంటూ ఏమీ లేదు. దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు, అటువలే దేవుడు నిన్ను అపవాది చేతికి అప్పగించలేదు. కాబట్టి నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో సురక్షితముగా, నెమ్మదిగా, సంతోషముగా బ్రతుకుచున్నావు. అలా నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని దావీదు గారు చేసిన ఆ యొక్క ప్రార్థనలోని మర్మమును మీరు డీబగ్ చెయ్యండి. దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ఇంకా విచారణ చేయండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. చిన్న వాక్యం దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదముగా ఉంచును గాక. ఆమేన్.